లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే, సెప్టెంబర్ నెలలో రవి, బుధుడు, శుక్రగ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యా రాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల అనేక విధాలైనటువంటి సంతోషాన్ని మిథున రాశి వారు పొందబోతున్నారు. వృద్ధిని కలిగించే నెల అవుతుంది. రాహు ఈ మాసంలో 10వ ఇంట్లో ఉంటాడు. శుక్రుడు మీ 4వ ఇంట్లో రాహు కేతుతో పాటు, శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో మీ 4వ ఇంట్లో కేతుతో పాటు ఉన్నాడు. కుజుడు మరియు బృహస్పతి ప్రభావంతో ఉంటాడు. సెప్టెంబర్ 18న శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. బుధుడు 2వ ఇంట్లో ఉంటాడు. బృహస్పతి నెలంతా 12వ ఇంట్లో ఉంటాడు. మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మంచి స్థితిలో ఉంటాడండి. మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో, తర్వాత 4వ తేదీ నుండి మీ యొక్క 3వ ఇంట్లో సూర్యునితో కలిసి ఉండి శని యొక్క పూర్తి దృష్టి కూడా ఉంటుంది. ఎంత అద్భుతం అండి ఇది. కొత్త అవకాశాలు, వ్యాపారం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. విజయవంతంగా సాధిస్తారు. ఆశించిన నగదు, అదృష్టం, ఊహించిన అవకాశాలు. అసలు నేను ఇలా ఊహించలేదే, నాకే అదృష్టం వచ్చింది. అదే అదృష్టం. దృష్టం లేనిది అదృష్టం. అది మీకు కలగబోతుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయం దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటుంది. అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది. మీ యొక్క ఉద్యోగం చేస్తున్న చోట మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది. ప్రమోషన్స్ వస్తుందని కూడా చెప్పచ్చు. వ్యాపారాలు నల్లేరుపై నడకే. అంత అద్భుతం. రావాల్సిన సొమ్ములన్నీ కూడా సకాలంలో వస్తుంది. ఇంట బయట అన్ని రకాలుగా ఒత్తిడి తగ్గుతుంది. పిల్లల చదువులో పురోగతి పొందుతారు. సంబంధాలు చూస్తుంటారు కదా పిల్లలకి, మంచి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి కాని వారికి, ఈ రాశి వారికిను, ఈ రాశి వారి ఇంట్లో ఉన్న పిల్లలకి కూడాను మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు. శుభకార్యాలు ఇంట్లో చేసే అవకాశాలున్నాయి. వ్యాపారం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. మీ సూచనలు సమాజంలో ఇతరులు కూడా పొందే అవకాశాలున్నాయి. కొత్త వ్యాపారాలు, కొత్త ఇండస్ట్రీ టూర్స్ కూడా చేసే అవకాశాలున్నాయి. రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి విషయాలని చెప్పచ్చు. స్త్రీలకైతే చాలా అద్భుతమైనటువంటి సమయం. పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయంలో మీరు సమాజంలో ఒక పేరు తెచ్చుకుంటారు. ఐటీ రంగం వారికి ఇంకా చెప్పక్కర అద్భుతంగా ఉంది. డాక్టర్స్, లాయర్స్, ఇలా సర్వీస్ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా బాగుంది. రీసెర్చ్ వాళ్ళకి బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. మీడియా వారికి బాగుంది. స్పోర్ట్స్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 1, 6. ఈ రోజులంతా ఈ సెప్టెంబర్లో ఏ రోజుల్లో బాగుంది అనుకుంటే 1వ తారీఖున బాగుంది, 6వ తారీఖున బాగుంది, 10వ తారీఖున బాగుంది, 13వ తారీఖున బాగుంది. మరి చంద్రాష్టమం సెప్టెంబర్ నెల 14/9/2024 3:24 ఉదయం నుండి 16/9/2024 5:44 రాత్రి వరకు, సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు
ఇతరులకు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ని ఒకసారి రెండుసారి జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏమైనా రెన్యువల్స్ ఉంటే చేసుకోండి. మంగళవారం ఎర్ర గన్నేరు పూలు ఉంటుంది చూసారా, గన్నేరు పూలు లేదా మందారం పూలు, ఏదైనా రెడ్ కలర్ ఫ్లవర్స్తో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి. క్రమం తప్పకుండా చాలా అనుకూలాలని గట్టిగా పొందుతారు. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జీవితంలో ఎన్నో అద్భుతాలని సాధిస్తారు. మీకు జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి. దీని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం. మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి. మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని పూజించండి. ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు, కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకి ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి. దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి. ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి. ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు. నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది. దానివల్ల ప్రకృతి బాగుంటుంది, ఆక్సిజన్ పెరుగుతుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఇక మండపాల్లో వినాయకుడు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి. క్లే గణేష్ అని పెట్టండి. తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి. మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను, కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి. ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిది. అది ఆ 9 రోజులు నవరాత్రులు, గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులో కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు, మనల్ని చూస్తుంటాడు. మనకి వాటిని కాస్త దాన్ని మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి. ఆ యొక్క భజన కార్యక్రమాలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా, వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి. మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా? ఆకులు, అలములు, మట్టి గణపతులు, పూజా ద్రవ్యాలు, భోజనాలు, మండపాలు, ఫోటోలు, ఫ్రేమ్లు, సెంటరింగ్లు, వాహనదారులు, వాయిద్యకారులు, ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారా. అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నాడు. ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి. చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త, అది కూడా జాగ్రత్త పడండి. వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి. విజయోస్తు. నెక్స్ట్ ఎనీ టాపిక్? శని త్రయోదశి. ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో చాలాసారి వచ్చింది సార్. ఈ శని త్రయోదశి రోజు అసలు ఏం చేయాలండి? ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి? ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించాలి. ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం? తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఉర్రను పోసేస్తాం. అలా పోయకూడదట. శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి, చాలా దోషం వచ్చేస్తుంది. చాలా తప్పు. ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా? తెలియకుండానే ఆ విగ్రహం మీద 1/2 లీటర్ నూనె పోయగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా. మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడుతారు. కాబట్టి ఆ నూనె మీ కాలు కట్టకుండా ఉండడం కోసం కాలు కడగండి అన్నారు. కానీ శని భగవాన్ని ప్రార్థన చేయడం వల్ల కాలు కడగండి అని అనకూడదు. అది ఒక దుష్టగ్రహం కాదు. అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా. సరే, ఏం చేయకూడదు అన్నాం. ఏం చెయ్యాలి? ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి.
నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని మూటగా కట్టండి, 9 సార్లు నల్ల దారంతో చుట్టండి, ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికీయకూడదు, కింద దూరంగా 2 ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి. స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లాన్ని కాకికి పెట్టండి. 19 ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు. వీలుంటే నల్లని డ్రెస్ లేదా బ్లూ డ్రెస్, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం, ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ 19 ప్రదక్షిణాలు చేయండి. ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి. దేహిమే శనైశ్వర అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి. శనీశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థన. ఈశ్వర శబ్దం కలిగిన వాడు, శని ఈశ్వరుడు అన్నారు. శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు. ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే శివం అన్నారు. ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు. అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అనంటే ఉదయం 9 నుంచి 10:30 సమయంలో రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు. నిమజ్జనం గురించి చెప్పాను కదా, అది వద్దమ్మా, అది ఎవరికి వాళ్ళు ఇష్టం. అది స్టిల్స్ ఓకే. అలా ఉంటుంది కొంచెం అలా yes right ఓకే తీసేస్తూ ఉండండి కొడుతూ ఉంటాం ఫేస్ అలా నార్మల్ ఓకేనా ఓకే క్లోజ్ ఓకే ఓకే క్లోజ్ గురువు ఒకసారి ఇక్కడ పర్సనల్ తీసుకున్నాను తీసుకుంటాం ఇంకొకటి